వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాలు టెక్ లైన్స్. ఎలక్ట్రోస్టాటిక్స్‌లో మనం అన్నీ చూసాం. ఓకే. ఈ బార్ అంటే ఏంటి? డి బార్ అంటే ఏంటి? పోలరైజేషన్ అంటే ఏంటి? సో, దానికి సంబంధించిన పారామీటర్స్, కెపాసిటెన్సెస్, డిఫరెంట్ టైప్స్, వాటి మీద ప్రాబ్లమ్స్ అవన్నీ చేసాం. ఓకే. సో, నౌ ఇన్ దిస్ లెక్చర్ ఐ యామ్ గోయింగ్ టు కవర్ ట్రాన్స్‌మిషన్ లైన్స్. ఓకే. సో, ట్రాన్స్‌మిషన్ లైన్స్ కూడా గేట్‌కి సంబంధించి అండ్ ఈఎస్‌సికి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ డెఫినిట్‌గా గేట్‌లో ఒక 2 మార్క్ క్వెషన్ గ్యారంటీగా వస్తుంది. లేదా ఒక 1 మార్క్ క్వెషన్ ష్యూర్‌గా వస్తుంది. ఓకే. సో, ట్రాన్స్‌మిషన్ లైన్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ ఈ ట్రాన్స్‌మిషన్ లైన్ ఈ వీడియో మొత్తం చూడండి. సో, అది 1 అవర్ ఉంటే 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్ ఉంటే ఎంతవరకు ఉంటే అంతవరకు. సో, అది చూసి కంప్లీట్‌గా చూస్తే సో, ఐ విల్ అష్యూర్ యూ దట్ మీరు ట్రాన్స్‌మిషన్ లైన్స్ నుంచి ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా గానీ డెఫినిట్‌గా మీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే. సో, నేను ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. ఆ తర్వాత మనం ట్రాన్స్‌మిషన్ లైన్స్‌కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తాను. అండ్ అది అయిపోయిన తర్వాత ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేస్తాను. సో, కీప్ ద హెడింగ్ ట్రాన్స్‌మిషన్ లైన్స్. ఓకే. కీప్ ద హెడింగ్ ట్రాన్స్‌మిషన్ లైన్. సో, ఫస్ట్ ట్రాన్స్‌మిషన్ లైన్ డెఫినిషన్ నోట్ చేసుకోండి ఫస్ట్. సో, అసలు ఒక ట్రాన్స్‌మిషన్ లైన్ అంటే ఏంటి? ట్రాన్స్‌మిషన్ లైన్ అయినా, వేవ్ గైడ్ అయినా నెక్స్ట్ వీడియో లెక్చర్‌లో వేవ్ గైడ్స్ అప్‌లోడ్ చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది. ట్రాన్స్‌మిషన్ లైన్ అయినా, వేవ్ గైడ్ అయినా ఏదైనా సరే అవి గైడెడ్ ప్రాపగేషన్స్. అంటే అంటే గైడెడ్ ప్రాపగేషన్స్ అంటే మీనింగ్ ఏంటి అనంటే ఏం లేదు. సింపుల్‌గా ఫర్ సపోజ్ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉందనుకోమ్మా ఒక సైడ్. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్‌కి ఎనర్జీని ట్రాన్స్‌ఫర్ చేసేటటువంటి డివైస్ ఎనర్జీ కావచ్చు, పవర్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ విచ్ ట్రాన్స్‌ఫర్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్‌మిషన్ లైన్. సింపుల్‌గా చెప్పుకోవాలంటే. ఓకే. సో, ఫస్ట్ ఆ డెఫినిషన్ నోట్ చేసుకోండి. ఏ ట్రాన్స్‌మిషన్ లైన్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ which transfers the energy from one point to another point. So first, that is the basic thing you need to understand. Okay, so transmission line అంటే ఏం లేదు. It is nothing but a transferring device. ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? It might be energy or power or it may be another information. Okay, from one point to another point. So it will be an electrical circuit and we can define it as a transmission line. Okay, so that is the first thing you need to know. After that, okay, so కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. సింపుల్ గా కాన్సెప్ట్ మనం చెప్తాను క్లియర్ గా. సో, ఇన్పుట్ ఇంపెడెన్స్ ఏమవుతుంది, విఎస్డబ్ల్యూఆర్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఎట్సెట్రా. ప్రైమరీ కాన్స్టెంట్స్ ఏంటి, సెకండరీ కాన్స్టెంట్స్ ఏంటి, అవి ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఏ మీడియంలో ఏమవుతాయి, అసలు మీడియంస్‌లో లాస్‌లెస్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ డిస్టార్షన్‌లెస్ మీడియం అంటే ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియో లెక్చర్‌లో క్లియర్‌గా చూద్దాం. ఓకే. ఆ తర్వాత ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్‌గా సాల్వ్ చేద్దాం. ఇట్ విల్ బి క్లియర్. ఓకే. ఫైన్. లెట్ us స్టార్ట్. ఫస్ట్ నేను ఈక్వివలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఎ ట్రాన్స్‌మిషన్ లైన్ డయాగ్రామ్ వేస్తాను. సో, క్లియర్‌గా చూడండి. ఈక్వివలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఎ ట్రాన్స్‌మిషన్ లైన్ మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ it will be in series with an inductor simply. Okay. So, equivalent circuit of a transmission line heading పెట్టుకొని ఇది డ్రా చేసుకోండి మా parallel గా నాతో పాటు. Okay. So, this is nothing but another conductance G and it will be another capacitance C simply. Okay. So, this will be like this. This will be like this. Okay. So, this will be R and this will be L and this will be G and this will be C simply. ఓకే. ఇక్కడ చూడండి అమ్మా. ఎప్పుడైనా సరే ఒక ట్రాన్స్‌మిషన్ లైన్‌లో ఇది ఇన్పుట్ సైడ్, ఇది అవుట్పుట్ సైడ్ అనుకుందాం. లెట్ us సపోజ్. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్. ఓకే. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ రెసిస్టెన్స్ R, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇండక్టెన్స్ L అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ కండక్టెన్స్ G అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ కెపాసిటెన్స్ C. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి నెట్వర్క్స్‌లో మీరు ఆల్రెడీ నెట్వర్క్స్ కనుక చదివి ఉంటే మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటే మనకి లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలిమెంట్స్ అని ఒకటి వస్తాయి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో. లంప్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనం ఫిజికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయగలిగేవి. డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనం ఫిజికల్‌గా సెపరేట్ చేయలేనివి. అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్స్ ల్యాబ్‌లోకెళ్ళి నాకు 2 ఓమ్ రెసిస్టరో, 4 హెన్రీ ఇండక్టరో లేకపోతే 0.01 మైక్రోఫారడ్ కెపాసిటర్ తీసుకొచ్చి ఇయమంటే తీసుకొచ్చి ఇస్తారు కదా! అవి లంప్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. అదే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రాన్స్‌మిషన్ లైన్ ఉంది. ట్రాన్స్‌మిషన్ లైన్ కూడా ఆర్ఎల్‌జీసీ ఉంటది. ఆ ట్రాన్స్‌మిషన్ లైన్ నుంచి రెసిస్టర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టంటే పోయి ట్రాన్స్‌మిషన్ లైన్ పట్టుకుంటావా? సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. ఓకే. సో, కాబట్టి ఎప్పుడైనా సరే మనం డిస్ట్రిబ్యూట్ చేయలేని పారామీటర్స్ అంటే ఫిజికల్‌గా సెపరేట్ చేయలేని పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అవుతాయి. ట్రాన్స్‌మిషన్ లైన్‌లో ఉండే ఆర్, ఎల్, జీ, ఈ 4 డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్. ఓకే. అండ్ వీటినే మనం ప్రైమరీ కాన్స్టెంట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్‌మిషన్ లైన్ అంటాం. ఓకే. ఒక ట్రాన్స్‌మిషన్ లైన్ యొక్క ప్రైమరీ కాన్స్టెంట్స్ ఏంటి అంటే ఆర్, ఎల్, జీ అండ్ సి అండ్ దీస్ ఆర్ నోన్ యాస్ డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్. వై? బికాజ్ దే ఆర్ నాట్ ఫిజికల్లీ సెపరబుల్. అండ్ ఇక్కడ ఓకే. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఆర్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి యూనిట్? రెసిస్టెన్స్ యూనిట్స్ అంటే యాక్చువల్‌గా అయితే ఓమ్. దట్స్ ఇట్. కానీ ఇది డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ కాబట్టి ఓమ్ పర్ మీటర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్ మీటర్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే మనం ట్రాన్స్‌మిషన్ లైన్ గురించి మాట్లాడేటప్పుడు రెసిస్టెన్స్ ఏది చూపించు, ఇండక్టర్ ఏది చూపించు, కెపాసిటర్ ఏది చూపించు అని అడగలేం కదా! ఎలా అడుగుతాము? ఓకే. మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం? ఓకే. పర్ యూనిట్ డిస్టెన్స్‌కి ఇంత రెసిస్టెన్స్ ఉంది. పర్ యూనిట్ డిస్టెన్స్‌కి ఇంత ఇండక్టెన్స్ ఉంది. పర్ యూనిట్ డిస్టెన్స్‌కి ఇంత కెపాసిటెన్స్ ఉంది. అది మాత్రమే చెప్పగలం. ఓకే. సో, కాబట్టి ప్రతి దానికి యూనిట్ ఏమొస్తదంటే పర్ మీటర్ వస్తది. ఓకే. సిమిలర్‌లీ ఫర్ ఇండక్టెన్స్ ఎల్.
ఎల్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఏంటి ఆ ఎల్ కి హెన్రీ యాక్చువల్లీ. సో కాబట్టి ఇది డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ కాబట్టి హెన్రీ పర్ మీటర్ సింప్లీ. సిమిలర్లీ నెక్స్ట్ వన్ ఈజ్ జీ. జీ ఈజ్ నథింగ్ బట్ కండక్టెన్స్. ఓకే, సో కండక్టెన్స్ యూనిట్స్ ఏంటంటే మో లేకపోతే సిమన్ ఏదైనా పర్వాలేదు. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ కాబట్టి సిమన్ పర్ మీటర్. అండ్ సి వచ్చేసరికి కెపాసిటెన్స్, రైట్? కెపాసిటెన్స్ యూనిట్స్ ఏంటి ఫారడ్. అండ్ ఇది ఫారడ్ అండ్ ఇది డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ కాబట్టి ఇది వచ్చేసరికి ఏమొస్తుంది అంటే ఫారడ్ పర్ మీటర్. ఓకే, దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ద ప్రైమరీ కాన్స్టెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి క్లియర్. ట్రాన్స్మిషన్ లైన్ అంటే మీనింగ్ ఏంటి? ఏ సర్క్యూట్ అయితే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుందో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ సింప్లీ. ఓకే, అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడం ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్. హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ కి మనం వేవ్ గైడ్స్ యూస్ చేస్తాం గైడెడ్ ప్రాపగేషన్ లో. ఓకే, సో ఏం చెప్పాను నేను? లో ఫ్రీక్వెన్సీ ప్రాపగేషన్ కి మాత్రమే మనం ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేస్తాం. అంటే 30 నుంచి 300 మెగాహెర్ట్జ్ వరకు మాత్రమే మనం ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేయొచ్చు. ఓకే, ఆ రేంజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 30 to 300 మెగాహెర్ట్జ్ ఆ రేంజ్ కనుక దాటి హై ఫ్రీక్వెన్సీ రేంజ్ కనుక వెళ్ళింది అంటే అప్పుడు మనం ట్రాన్స్మిషన్ లైన్ యూస్ చేసి సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయలేం. అప్పుడు మనం వీ నీడ్ టు గో ఫర్ వేవ్ గైడ్స్. ఓకే ఫైన్, రైట్. సో కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ డెఫినేషన్ తెలుసుకున్నాం. ఆ తర్వాత దాని యొక్క ప్రైమరీ దాని సర్క్యూట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అండ్ ఆర్ఎల్జీసీ 4 డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అండ్ వాటిని ప్రైమరీ కాన్స్టెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటారని చెప్పుకున్నాం. అండ్ వాటి యొక్క యూనిట్స్ ఏంటో తెలుసుకున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ యూ నీడ్ టు నో వెన్ యూ స్టార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. ఓకే, సైడ్ హెడింగ్ పెట్టుకున్నాము సెకండరీ కాన్స్టెంట్స్ అని. మరి ఇప్పుడు మనకు ప్రైమరీ కాన్స్టెంట్స్ ఏమని చెప్పుకున్నాము? ఒకటి ఆర్, రెండోది ఎల్, మూడోది జీ, నాలుగోది సి. సింప్లీ ఆర్ఎల్జీసీ. ఓకే, సెకండరీ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే Z0. Z0 అంటే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. అండ్ గామా. గామా అంటే ఏంటంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్. అండ్ ఆ గామా అండ్ Z0 అండ్ P suffix P phase velocity. These three are known as secondary constants of a transmission line. Okay, so primary constants ఏమో RLGC and secondary constants వచ్చేసరికి ఏంటి? Z0 and V suffix P. These three are very important. Okay, రైట్. ఇప్పుడు వీటికి ఫార్ములా చెప్తానమ్మా, వీటిని డెరైవ్ చేయట్లేదు నేను బికాస్ దే ఆర్ నాట్ నెసెసరీ ఫర్ గేట్ ఎగ్జామ్. ఓకే, సో మీకు డెరివేషన్స్ అనేవి ఎక్కడ అడగరు. మనకు కావాల్సిందని ప్రాబ్లమ్ ఇస్తారు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దట్స్ ఇట్. సో కాబట్టి నేను డెరివేషన్ జోలికి వెళ్ళడం లేదు. ఓకే, సో ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ అవుట్ ద ఫార్ములాస్. సో ఫస్ట్ గామా. గామా అంటే ఏంటంటే మా గామా యొక్క ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ r plus j omega l into g plus j omega simply. r plus j omega l into g plus j omega c simple. Z0 అంటే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. గామా అంటేనేమో ఏంటమ్మా? గామా అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకున్నామా? గామాకి మనం ఇంకొక పేరుతో ఏం రాసుకోవచ్చు అంటే గామా we can also indicate it as gamma is equal to alpha plus j beta. Gamma is equal to alpha plus j beta simply. ఓకే, ఆల్ఫా అంటేనేమో అటెన్యుయేషన్ కాన్స్టెంట్ అండ్ బీటా వచ్చేసరికి ఫేజ్ కాన్స్టెంట్. ఓకే, ఆల్ఫాకి యూనిట్స్ ఏంటంటే నెప్పర్స్ పర్ మీటర్ అమ్మ. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అడిగారు కూడా. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ నెప్పర్స్ పర్ మీటర్. అండ్ బీటా అంటే ఫేజ్ కాన్స్టెంట్. ఫేజ్ కాన్స్టెంట్ యొక్క యూనిట్ ఏంటి అంటే రేడియన్స్ పర్ మీటర్ సింపుల్. సో క్లియర్ కదమ్మా? సో ఆల్ఫా ప్రాపర్ మనకి 3 సెకండరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏమేంటి అవి? ఒకటి Z0, ఒకటి గామా, రెండు ఫేజ్ వెలాసిటీ. గామా అంటే ఏంటి? ప్రొపగేషన్ కాన్స్టెంట్. దాని యొక్క ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ జే బీటా. ఆల్ఫా అంటే ఏంటి? నెప్పర్స్ పర్ మీటర్ అటెన్యుయేషన్ కాన్స్టెంట్. అండ్ బీటా అంటే ఏంటి? ఫేజ్ కాన్స్టెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ రేడియన్స్ పర్ మీటర్. అండ్ గామాకి యాక్చువల్గా ఆర్ఎల్జీసీ లో ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. దిట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. నెక్స్ట్ Z0. Z0 ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ j omega l divided by g plus j omega into c simply. So this is nothing but the formula for characteristic impedance, right? Fine. Next, what is the value for phase velocity? మా phase velocity కి ఎప్పుడైనా సరే 1 by square root of LC simply. Okay, 1 by square root of LC phase velocity. మా ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నామా? ఈ ఫేజ్ వెలాసిటీకి నేను ఒక ఫార్ములా రాశాను కదా, 1 by square root of LC అనేది. ఈ ఫార్ములా ఎప్పుడు మాత్రం అంటే వాడు ఫ్రీ స్పేస్ అని కానీ ఎయిర్ మీడియం అని కానీ ఇచ్చినప్పుడు మాత్రమే. అలా కాకుండా వేరే ఏదైనా మీడియం ఇచ్చి ఎప్సిలాన్ ఆర్ వాల్యూ కనుక వాడు మెన్షన్ చేస్తే అప్పుడు మన ఫేజ్ వెలాసిటీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ వేయాలి కంపల్సరీ. అంటే 1 by root LC క్యాలిక్యులేట్ చేసి దానికి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ వేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ తప్పు చేసేది ఎక్కడ అంటే ఫేజ్ వెలాసిటీకి సంబంధించిన క్వశ్చన్స్ లో వాడు ఎప్సిలాన్ ఆర్ ఇచ్చారు అనుకోండి, దానివల్ల అసలు కన్సిడర్ చేయరు. సింపుల్ గా 1 by root LC క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఉంటుంది ఆప్షన్స్ లో, అది రాసేస్తారు. ఓకే, దట్ ఈస్ రాంగ్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఫేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వి నీడ్ టు కీప్ ఎప్సిలాన్ ఆర్ ఇన్ మైండ్. ఒకవేళ ఎప్సిలాన్ ఆర్ ఇవ్వలేదు అనుకో, గుడ్, ఫేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 1 by square root of LC. దట్స్ పర్ఫెక్ట్. ఒకవేళ కనుక మీకు ఎప్సిలాన్ ఆర్ కనుక ఇస్తే అప్పుడు ఆటోమేటిక్ 1 by root LC క్యాలిక్యులేట్ చేసి దానికి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ వేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఇది మీకు ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్ లో చెప్పేటప్పుడు చెప్పాను. ఓకే, మీకు ఎప్సిలాన్ చెప్పేటప్పుడు చెప్పినాను కదా, ఎప్సిలాన్ ఆర్ కనుక మెన్షన్ చేస్తే బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, సో అది మాత్రం నెగ్లెక్ట్ చేస్తే అది మళ్ళీ చేసి అనవసరంగా తప్పు పోతుంది. ఓకే ఫైన్. సో ఇది వీడియో పాస్ చేసుకుని నోట్ చేసుకున్నామా? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్.
సో క్లియర్. సో ఒక ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ అనదర్ పాయింట్. సో అందులో మనకి తెలిసినటువంటి ఆర్ఎల్జీసీ ఏంటో తెలుసుకున్నాం. అండ్ ఆర్ఎల్జీసీ అనేది ప్రైమరీ కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం. అండ్ సెకండరీ కాన్స్టెంట్స్ వచ్చేసరికి గామా, Z0 అండ్ ఫేజ్ వెలాసిటీ. గామా అంటే ఏంటి? ప్రొపగేషన్ కాన్స్టెంట్. అండ్ గామా ఫార్ములా ఆల్ఫా ప్లస్ జే బీటా. ఆల్ఫా అంటే అటెన్యుయేషన్ కాన్స్టెంట్ అండ్ బీటా వచ్చేసరికి ఫేజ్ కాన్స్టెంట్. అండ్ ఆల్ఫా ఫార్ములా నెపర్స్ పర్ మీటర్ అండ్ బీటా వచ్చేసరికి రేడియన్స్ పర్ మీటర్ ఆబ్వియస్లీ. ఓకే. అండ్ గామా ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. ఓకే. అండ్ Z0 వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. ఓకే. అండ్ ఫేజ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ 1/√LC. కాకపోతే ఎప్పుడైనా ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ 1/√LC వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దానికి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఏరియల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో కీప్ దట్ ఇన్ మైండ్. రైట్. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే. సో ఫస్ట్ నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోవడమా లాస్లెస్ మీడియం. సో వాడు క్వశ్చన్లో ఇచ్చినప్పుడు వాడు ఏ మీడియంలో ఇచ్చాడో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. లాస్లెస్ మీడియం, సింప్లీ లాస్లెస్ మీడియం, లాస్లెస్ మీడియం, సింపుల్ సివా లాస్లెస్ మీడియం. మా లాస్లెస్ మీడియం అన్నాడంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్లో ఫస్ట్ నీ మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, జీ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, జీ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్. లాస్లెస్ మీడియం అంటే ఎటువంటి లాస్ ఉండకూడదు. ఓకే. ఎటువంటి లాస్ ఉండకూడదు అంటే రెసిస్టెన్స్ అసలు ఏమి ఉండకూడదు కదా. రెసిస్టెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎంతో కొంత లాస్ ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు 0. మా ఇక్కడ నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్మిషన్ లైన్లో ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/G. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటి సార్, ఆర్ అంటే రెసిస్టెన్స్ కదా, జీ అంటే కండక్టెన్స్ కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/G ఏదంటే అది అసలు అలా అవ్వదమ్మా. ట్రాన్స్మిషన్ లైన్లో ఆర్ వేరు, జీ వేరు. ఓకే. దట్స్ డిఫరెంట్. రైట్. సో అదొకటి గుర్తుంచుకోండి. అదేంటి సార్ ఆర్ 0 అయితే జీ ఇన్ఫినిటీ అవ్వాలి కదా అంటే అది కాదు. రైట్. అదొకటి గుర్తుంచుకోండి. ఫైన్. సో ఎప్పుడైనా సరే ఒక మీడియం లాస్లెస్ మీడియం అని ఇచ్చాడంటే ఇమీడియట్ గా నీకు స్ట్రైక్ కావాల్సింది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో కాబట్టి సెకండరీ కాన్స్టెంట్ వాల్యూస్ మనకు కావాలి. వాడు ఎగ్జామ్ అడిగేది కూడా అవే. రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏంటి ఉంది? గామా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి సింప్లీ. ఇది గామా వాల్యూ. అవునా? నెక్స్ట్ Z0 క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ వాల్యూ ఎంత వచ్చింది నీకు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డివైడెడ్ బై జీ ప్లస్ జే ఒమేగా సి సింప్లీ. ఓకే. ఫేజ్ వెలాసిటీ వాల్యూ ఎంత? 1/√LC. ఈ 3 ఫార్ములాస్ కదా మనం తీసుకొచ్చుకుంది ఇందాక. ఇప్పుడు లాస్లెస్ మీడియం కి ఏమవుతుందో చూద్దాం సింప్లీ. ఓకే. సో గామా నేను రెడ్ కలర్ తో రాసేవని లాస్లెస్ మీడియం కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్. ఓకే. అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ జీ వాల్యూ 0 పెట్టి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా ఎల్ ఇంటూ జే ఒమేగా సి. అప్పుడు ఏమవుతుంది? జే ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్సి అవుతుంది. ఓకే. జే ఒమేగా హోల్ స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే ఏమొస్తుందమ్మా? జే ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ గామా. ఓకే. గామా ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పారమ్మా? ఆల్ఫా ప్లస్ జే బీటా అనుకున్నాం కదా. కంపేర్ చేయండి. అసలు ఇక్కడ రియల్ పార్ట్ లేదు కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0 అండ్ ఇమాజినరీ పార్ట్ బీటా. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఒమేగా రూట్ ఎల్సి ఉంది. సో కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి. ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా సరే డిఫైన్ లాస్లెస్ మీడియం అని అనుకోమా, ఏమని చెప్తాం? ద మీడియం ఇన్ విచ్ ద అటెన్యుయేషన్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫేజ్ కాన్స్టెంట్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే రూట్ ఎల్సి అనేది కాన్స్టెంట్, ఇది ఒమేగా ఎక్స్. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఫామ్ లోనే ఉంది కదా. సో కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే. అంటే లీనియర్లీ డిపెండెన్స్ ఆన్ ఒమేగా. రైట్. సో కాబట్టి ఎప్పుడైనా సరే డిఫైన్ లాస్లెస్ మీడియం అంటే లాస్ ఉండదు కాబట్టి లాస్లెస్ మీడియం అని చెప్పకూడదు. మనం టెక్నికల్ గా ట్రాన్స్మిషన్ లైన్ defined as a medium in which attenuation constant is equal to 0 and phase constant depends linearly on angular frequency. It is nothing but lossless medium. Okay. So that's what. So this is the expression for gamma and alpha and beta in case of lossless medium. Okay. Next, going on to the characteristic impedance, Z0 is equal to square root of R plus J omega L with G plus J omega. So R value 0, G value 0 kada ma. Automatically ikkada em ayidu chudu J omega L divided by J omega C simply. ఓకే. సో జే ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది. సో దాని నుంచి Z0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై సి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ Z0 సింపుల్. ఓకే. సో లాస్ట్ వన్, ఫేజ్ వెలాసిటీ ఏం మారదమ్మా. ఓకే. ఫేజ్ వెలాసిటీ విల్ బి ద సేమ్. ఫేజ్ వెలాసిటీ dp ఈజ్ ఈక్వల్ టు 1/√LC. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవడం, ఎయిర్ మీడియం అని ఇస్తే 1 ఏమి ఇబ్బంది లేదు, డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. ఇంకోటి ఏదైనా మీడియం ఇస్తే కంపల్సరీగా 1/√LC క్యాలిక్యులేట్ చేసి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ వేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ లాస్లెస్ మీడియం. సో కాబట్టి సమ్మరీ ఏమని చెప్తాం?
Define a lossless medium. How can you define? A lossless medium is nothing but a medium in which its attenuation constant is equal to 0 and its phase constant is linearly dependent on frequency. So what is the alpha value? 0. What is the beta value? Omega root LC. What is the gamma value? J omega into root LC. And what is the value of Z naught? Square root of L by C. What is the value of phase velocity? 1 by square root of LC. So ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఓకే ఫైన్, ఇవి నోట్ చేసుకున్నాము, వీడియో పాస్ చేసుకొని ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మీడియం అండ్ ద లాస్ట్ మీడియం. ఓకే సో ఈ రెండు మీడియంసే మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో మా డిస్టార్షన్ లెస్ ఇప్పుడు లాస్ట్ ఓకే ఫస్ట్ మనం ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రైమరీ కాన్స్టెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, మన సెకండరీ కాన్స్టెంట్స్ తెలుసుకున్నాం, వాటి ఫార్ములాస్ తెలుసు. అండ్ దాంట్లో ఫస్ట్ మీడియం లాస్ లెస్ మీడియం, సో వాటికి ఫార్ములాస్ ఎలా మాడిఫై అవుతాయి కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు మనం డిస్టార్షన్ లెస్ మీడియంకి వెళ్ళాం. మనం ఒకటి గుర్తుంచుకోండి, లాస్ లెస్ మీడియం అయితే కండిషన్ ఏం రాశారు? R is equal to 0, G is equal to 0. అదే డిస్టార్షన్ లెస్ మీడియంలో కండిషన్ ఏంటి అంటే CR is equal to LG. ఓకే సో దాని నుంచి L by R is equal to C by G. ఓకే లేకపోతే R by L is equal to G by C. అవుతాయి ఏదైనా ఒకటే. ఓకే సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ డిస్టార్షన్ లెస్ మీడియం. ఓకే సో ఇన్ జనరల్ మీడియంలో మన గామా వాల్యూ ఎంత? గామా is equal to square root of R plus J omega L into G plus J omega C. Actually this is nothing but the formula for gamma value, right? So after that, what is the value of Z naught? Z naught is equal to square root of R plus J omega L divided by G plus J omega C. This is nothing but the value of characteristic impedance, right? Next, what is the value of phase velocity? Phase velocity is equal to 1 by square root of LC. Okay, so these are the things that we need to remember, right? First thing. నెక్స్ట్ ఇప్పుడు డిస్టార్షన్ లెస్ మీడియంలో గామా ఏమవుతుంది, ఆల్ఫా ఏమవుతుందో, బీటా ఏమవుతుందో వి విల్ సీ. ఓకే సో అది నేను రెడ్ కలర్ తో మార్క్ చేస్తాను. సో జస్ట్ బి కేర్ఫుల్. ఓకే సో గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. ఆర్ కామన్ అవుట్ చేయండి. ఆర్ కామన్ అవుట్ చేస్తే ఏమొస్తుందమ్మా? 1 ప్లస్ జే ఒమేగా ఎల్ అపాన్ ఆర్. సెకండ్ టర్మ్ లో జీ కామన్ అవుట్ చేయండి. ఆటోమేటిక్ ఏమైతే జీ కామన్ అవుట్ చేస్తే జీ ఇంటూ 1 ప్లస్ జే ఒమేగా ఇంటూ సి బై జీ సింపుల్ సి బై. ఓకే సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైతే చూడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ బయటికి రాగేసేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మా 1 ప్లస్ జే ఒమేగా ఎల్ బై ఆర్ ఇంటూ 1 ప్లస్ జీ ఒమేగా సి బై జీ. ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి బై జీ కదమ్మా, అంటే రెండు ప్లేస్లను ఎల్ బై ఆర్ పెట్టుకోవచ్చు కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా 1 ప్లస్ జే ఒమేగా ఎల్ బై ఆర్ ఇంటూ ఎల్ బై ఆర్. ఆటోమేటిక్ ఏమైతే 1 ప్లస్ జే ఒమేగా ఎల్ బై ఆర్ హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి రూట్ ఆర్జీ లోపల మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ ప్లస్ జే ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ ఈ లోపల ఉన్న ఆర్ ని కూడా రూట్ లోపల తీసుకెళ్తున్నాను. ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ అవుతుంది, ఎల్ ఆటోమేటిక్ గా బయట ఉంటుంది. ఓకే ఈ ఆర్ క్యాన్సిల్ అవుట్ చేసేస్తే ఆటోమేటిక్ గా చూడమ్మా గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ ప్లస్ జే ఒమేగా ఇంటూ జే ఒమేగా ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఆర్సీ. ఓకే సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. గామా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ జే బీటా. ఓకే సో దాని నుంచి డిస్టార్షన్ లెస్ మీడియంలో స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ సింప్లీ. And what is the value of beta? Beta is equal to omega L into square root of G by R. Okay, G by R. G by R plus C by L కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే G by R is equal to C by L కదా. So that is equal to omega L into square root of G by R is nothing but C by L. Okay, C by L simply. So this will be the ఓకే ఇంకా ఎల్ను లోపలికి తీసుకెళ్ళారు అనుకోండి, ఎల్ను లోపలికి తీసుకెళ్తే ఎల్ స్క్వేర్ అవుతుంది, ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా రూట్ ఎల్సీ వస్తుంది. ఓకే సో దిస్ విల్ బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సీ. ఓకే ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఫర్ బీటా. ఇక్కడ చూడండి అమ్మా ఏమొచ్చింది డిస్టార్షన్ లెస్ మీడియంలో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా? ఒమేగా ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఆర్, లేకపోతే ఒమేగా ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి బై ఎల్, లేదా ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సీ, ఏదైనా ఒకటే. ఆల్ దీస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ బీటా ఇన్ కేస్ ఆఫ్ డిస్టార్షన్ లెస్ మీడియం. ఇప్పుడు చెప్పండి డిస్టార్షన్ లెస్ మీడియం ఎట్లా డిఫైన్ చేస్తాం? ఓకే ద మీడియం ఇన్ విచ్ అటెన్యూయేషన్ కాన్స్టెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే ఆల్ఫాలో నీకు ఎక్కడ ఒమేగా టర్మ్ రాలేదు. ఓకే సో ఏమని చెప్తాం డెఫినేషన్? ద మీడియం in which the attenuation constant is independent of frequency and phase constant is linearly dependent on frequency. అదే వచ్చింది omega root LC constant. సో కాబట్టి y is equal to mx. So it will be a straight line passing through origin. సో కాబట్టి definitely it will be linearly dependent on frequency, right? సో కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తాం మన సమాధానం? ఎవరైనా డిఫైన్ డిస్టార్షన్ లెస్ మీడియం అన్నారు అనుకోండి, ఏమని చెప్తారు? సో ద మీడియం ఇన్ విచ్ ద అటెన్యూయేషన్ కాన్స్టెంట్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ కాన్స్టెంట్ ఇస్ లీనియర్లీ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఇస్ సెడ్ టు బి ఏ డిస్టార్షన్ లెస్ మీడియం. ఓకే ఆల్ఫా వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ అండ్ బీటా వాల్యూ ఎంత? ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఆర్, లేదా ఒమేగా ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి బై ఎల్, లేదా ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సీ. ఫార్ములాస్ లో వచ్చిన డేటాని బట్టి మనకి ఏ ఫార్ములా కావాలంటే ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఓకే నా ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉన్న ఫార్ములాస్ అన్ని, రైట్? సో నేను ఎలా వచ్చినాయి ఏంటనేది చెప్పాను, రైట్? సో నెక్స్ట్ moving on to Z naught. Okay, so what is the value of Z naught? Z naught is equal to square root of R plus J omega and G plus J omega C కదా. పైన R కింద G కామన్ చేయండి. ఆటోమేటిక్ ఏమైతే చూడు R into 1 plus J omega L upon R
డివైడెడ్ బై జీ ఇంటూ జీ కామన్ అవుట్ చేస్తే ఏమొచ్చేది చూడండి 1 ప్లస్ జే ఒమేగా ఇంటూ సి బై జీ సింప్లీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, మనం సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్జీ కదా, దాని నుంచి ఎల్/ఆర్ ఈజ్ ఈక్వల్ సి బై జీ కదా, ఆటోమేటిక్ ఇవి రెండు ఒకదానికి ఒకటి ఏమైపోతే క్యాన్సిల్ అయిపోతాయి. సో దాని నుంచి జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ డివైడెడ్ బై జీ సింప్లీ. This is the value of Z, and phase velocity will be same. Phase velocity will never change, right? Phase velocity is equal to 1 by square root of LC. అదే వాడు ఎయిర్ మీడియం ఇస్తే, అదే కనుక ఇంకోటి ఏదైనా మీడియం ఇస్తే 1 by root LC క్యాలిక్యులేట్ చేసి దానికి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ వేస్తే యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి క్లియర్. ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటి? సో ఆ ట్రాన్స్మిషన్ లైన్ సంబంధించిన ప్రైమరీ కాన్స్టెంట్స్ ఏంటి, సెకండరీ కాన్స్టెంట్స్ ఏంటి, వాటి స్టాండర్డ్ ఫార్ములాస్ ఏంటి, లాస్లెస్ మీడియం అంటే డెఫినేషన్ ఏంటి, దాంట్లో ఈ ఫార్ములా మాడిఫై అవుతాయి, అండ్ డిస్టార్షన్లెస్ మీడియం యొక్క డెఫినేషన్ ఏంటి, అండ్ ఈ ఫార్ములాస్ అన్ని ఎలా మాడిఫై అవుతాయి. ఓకే, ఇవి కవర్ చేస్తే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి, రైట్? సో రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఇన్పుట్ ఇంపిడెన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్. హెడింగ్ పెట్టుకోండి మీరు, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్. మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఫార్ములా ఏంటంటే జెడ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్ ఇంటూ జెడ్ఎల్ ప్లస్ జే జెడ్ నాట్ tan బీటా ఎల్ డివైడెడ్ బై జెడ్ నాట్ ప్లస్ జే జెడ్ఎల్ ఇంటూ tan బీటా ఎల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ జెడ్ ఇన్పుట్. ఓకే, ఇన్ జనరల్ మీడియం. ఓకే, సో మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ ఇది ఏదో రాసాం బాగానే ఉంది. ఓకే, సో ఇందులో జెడ్ఎల్ అంటే లోడ్ ఇంపిడెన్స్, జెడ్ నాట్ అంటే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్, అండ్ ఇక్కడ బీటా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా? బీటా అంటే ఏంటి అంటే 2π/λ. ఓకే, సో కాబట్టి బీటా ఎల్ ని మనం ఎలక్ట్రిక్ లెంగ్త్ అంటాం. ఓకే, ఈ బీటా ఎల్ మీద బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి. λ/2 అని, λ/4 అని, λ/8 అని, లాంబ్డా అని, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటికి సపరేట్ గా ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను ఒక 2-3 చెప్తాను, సో మిగతా అదే మోడల్లో చేస్తాము. సో దానికి స్టాండర్డ్ ఏంటంటే λ/4, λ/2. మీకు ఎగ్జామ్ లో వచ్చేది ఇవి రెండే, λ/4, λ, ఎప్పుడన్నా ఒకసారి λ/8 కూడా అడుగుతుంటాడు. సో ఆ 3 నేను చెప్తాను. ఓకే, సో లెట్స్ సి. మా ఫస్ట్, వాట్ విల్ బి ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫర్ అ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్? లెట్ us see. మా షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే, జాగ్రత్త చూడండి అమ్మా, ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫామ్ లో రాసేసాం, అయిపోయింది. వాట్ విల్ బి ద షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్? మా షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ అంటే ఏంటి? లోడ్ లో షార్ట్ సర్క్యూట్ చేసాం. అంటే ఆటోమేటిక్ ఇన్పుట్ వాల్యూ అవ్వండి, లోడ్ వాల్యూ ఎంత? 0 కదా. సో షార్ట్ సర్క్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే ZL ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్. దాని మీద జెడ్ ఇన్పుట్ ఏమైతే చూడు, జెడ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ZL 0 చేసేసి ఆటోమేటిక్ ఏమైంది? Z0 ఇంటూ JZ0 tan బీటా ఎల్ డివైడెడ్ బై, ఇది ZL 0 అయిపోయింది ఈ టర్మ్. సో ఆటోమేటిక్ మిగిలేదు అంటే ఇక్కడ Z0. ఓకే, సో Z0 క్యాన్సిల్ అయిపోతే జెడ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే ZSC, షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? JZ0 tan బీటా ఎల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, రైట్? సో కాబట్టి ఎప్పుడైనా సరే జెడ్ షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఎంత అంటే JZ0 ఇంటూ tan బీటా ఎల్. దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, రైట్? ఫైన్. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్? ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి? లోడ్ ను ఓపెన్ సర్క్యూట్ చేసాం. లోడ్ ను ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఆటోమేటిక్ ఇంపిడెన్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఇన్ఫైనైట్, రైట్? సో దాని నుంచి చూడండి అమ్మా, జెడ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి, ఆటోమేటిక్ పైన ఇన్ఫినిటీ, కింద ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇట్ విల్ బి అన్డిటర్మైన్డ్ ఫార్మ్. దెన్ వి నీడ్ టు గో ఫర్ ఎల్ హాస్పిటల్ రూల్. సో ఆ పైన కింద డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుందో Z0 ఇంటూ విత్ రెస్పెక్ట్ టు లోడ్. దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకో, ఏమొస్తుంది ఇక్కడ నీకు? విత్ రెస్పెక్ట్ టు ZL డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా. సో ZL డిఫరెన్షియేషన్ ఎంత అంటే ఇక్కడ ZL is equal to infinity, right? So infinity plus infinity, it will be equal to 0. So therefore this will be equal to ZL కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 1 ప్లస్ ZL డిఫరెన్షియేషన్. దీని ఇక్కడ అసలు నీకు ఎక్కడ డిఫరెన్షియేషన్ లేదు కాబట్టి దీని వాల్యూ ఏమైపోయింది అంటే 0, ఎందుకంటే మనం ZL తో చేస్తున్నాం, రైట్? సో డివైడెడ్ బై, ఇక్కడ కూడా ఎవరితో చేయాలి? ZL తో చేయాలి. ఇది Z0, సో కాబట్టి 0 ప్లస్ ZL తో చేసాం, JD బీటా ఎల్ కామన్ వస్తుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో కాబట్టి G ప్లస్ J ఇంటూ tan బీటా ఎల్. ఓకే, సింపుల్. దిస్ విల్ బి ద ఎల్ హాస్పిటల్ రూల్, రైట్? సో ఇప్పుడు నువ్వు అప్లై చేయడానికి అసలు ZL లేదు. సో కాబట్టి దాని నుంచి జెడ్ ఇన్పుట్ అంటే జెడ్ ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు, మా J పైకి వస్తే -J అవుతుంది, -JZ0 tan బీటా ఎల్ బయటకు వస్తే ఏమొస్తుంది అంటే cot బీటా ఎల్ అవుతుంది. ఓకే, సో దేర్ఫోర్ ద ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ZOC ఈజ్ ఈక్వల్ టు -JZ0 ఇంటూ tan బీటా ఎల్. ఓకే, సో ఇక్కడ మీరు 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి? ఇన్పుట్ ఇంపిడెన్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్పుట్ ఇంపిడెన్స్? Z0 ఇంటూ ZL ప్లస్ JZ0 tan బీటా ఎల్ బై Z0 ప్లస్ JZL tan బీటా ఎల్. దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ థింగ్, బీటా అంటే 2π/λ. దాని తర్వాత ఏంటి? వాట్ విల్ బి ద షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్? షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్ అంటే ఎంత?
JZ naught tan beta L. What is the formula for open circuit impedance? Minus JZ naught into cot beta L. Okay, so ఈ ఫార్ములా డెఫినెట్ గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక ఫండమెంటల్ రిలేషన్ చెప్తాను చూడండి. ZSC ఇంటూ ZOC, ZSC ఇంటూ ZOC అనేది ఏమవుతుందో లెట్స్ సి. is equal to మా ZSC అంటే ఏమొచ్చింది చెప్పు నీకు, JZ naught tan beta L కదా, ఇదే కదా వచ్చింది, ఇంటూ ZOC అంటే ఎంత, మైనస్ JZ naught ఇంటూ cot beta L, ఇదే కదమ్మా నీకు వచ్చింది, రైట్. సో కాబట్టి ఇక్కడ చూడు, J ఇంటూ J స్క్వేర్ వాల్యూ -1, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది, రైట్. Z0 ఇంటూ Z0 అంటే వాల్యూ ఎంత, Z0 ఈ స్క్వేర్, రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు Z0 స్క్వేర్ ఇంటూ tan beta L ఇంటూ cot beta L. tan beta cot ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కదా, యూ విల్ గెట్ 1. సో కాబట్టి Z0 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ZSC ఇంటూ ZOC. So therefore Z0 is equal to characteristic impedance is equal to square root of ZSC into ZOC. This is very very important formula. 2 సార్లు 3 సార్లు వచ్చింది గేట్ లో ప్రాబ్లం. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ is equal to square root of short circuit impedance into open circuit impedance. This is very important formula, right? So కాబట్టి input impedance formula, what is the formula for beta, what is the formula for ZSC, what is the formula for ZOC, and what is the relationship between Z0, ZSC and ZOC. Okay, so these are the things you need to keep it in mind in this scenario, right? So pass చేసుకొని నోట్ చేసుకున్నామా. I am moving on to the next concept. Let's see. రైట్. సో కాబట్టి ఇక్కడ రాసాం ఆల్రెడీ, మనకు తెలిసిందే. సో కాబట్టి Z ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాశారు, Z0 ఇంటూ ZL ప్లస్ JZ0 ఇంటూ tan beta L డివైడెడ్ బై Z0 ప్లస్ JZL ఇంటూ tan beta L సింప్లీ. ఇది మనకి యాక్చువల్గా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్, దీనికి ఇప్పుడు ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ ది ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫర్ λ/4 ట్రాన్స్మిషన్ లైన్ అని అంటాడు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ నేను λ/4 కి క్యాలిక్యులేట్ చేస్తాను. ఫర్ λ/4 ట్రాన్స్మిషన్ లైన్ అంటే L ఈజ్ ఈక్వల్ టు λ/4 అని దాని మీనింగ్. సో ఎప్పుడైతే వాడు నీకు ఒక లెంగ్త్ ఇస్తాడో నువ్వు ఇమీడియట్ గా ఎలక్ట్రిక్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే బీటా L క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా? బీటా ఈజ్ నథింగ్ బట్ 2π బై లాంబ్డా ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L? L ఈజ్ నథింగ్ బట్ λ/4. లాంబ్డా క్యాన్సిల్ అవుట్ చేస్తే 2π బై 4 వచ్చేసరికి నీకు ఏమొస్తుంది అంటే π/2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ బీటా L సింప్లీ. ఇది బీటా L వాల్యూ ఎంత, π/2. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. Z ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు Z0 బీటా L π/2 అంటే tan బీటా L ఏమైంది చూడు, tan బీటా L tan π/2 వాల్యూ ఎంతమ్మా, ఇన్ఫినిటీ, రైట్. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పైన ఇన్ఫినిటీ కింద ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అంటే ఆటోమేటిక్ గా అన్డిటర్మైన్డ్ వాల్యూ ఎలాస్పెటల్ రూల్ వచ్చింది. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయి, పైన కింద ఎలాస్పెటల్ రూల్ అప్లై చేస్తే Z0 ఇంటూ పైన tan బీటా L తో చేయాలి డిఫరెన్షియేషన్, ఆటోమేటిక్ ఇది 0 అయిపోయింది. ఈ tan బీటా L చేస్తే 1 వస్తుంది. సో కాబట్టి ఇక మిగిలేదు ఎంత అంటే JZ0 బై దీని tan బీటా L చేస్తే ఇక్కడ 0 అయిపోయింది. ఇక tan బీటా L చేస్తే 1 వస్తుంది. ఇక నీకు మిగిలేదు ఏంటంటే JZL సింప్లీ. సో JJ క్యాన్సిల్ అయిపోతే you will get Z input is equal to Z0 square by ZL. This is also very important. Okay, for a λ/4 transmission line, what is the value of input impedance? Z0 square by ZL. Okay, that is really important. Okay, so ఇది నోట్ చేశారు అనుకుంటున్నాను. I am moving on to λ/2 transmission line. Okay, moving on to λ/2. Okay, λ/2 అంటే ఫస్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, బీటా L క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా L? 2π బై లాంబ్డా ఇంటూ L ఈజ్ నథింగ్ బట్ λ/2. లాంబ్డా క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ద వాల్యూ as π సింప్లీ. ఓకే, సో దాని నుంచి నువ్వు tan బీటా L క్యాలిక్యులేట్ చేస్తే tan బీటా L ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan బీటా L? tan pi అంటే tan of 90 plus 90. So minus cot 90 is nothing but 0. Okay, so tan beta L 0 వచ్చేసి. So input impedance calculate చేయి. Z input is equal to Z0 into ZL plus JZ0 tan beta L 0 అయిపోయింది by Z0 into JZL tan beta L, అది కూడా 0 అయిపోయింది. సో Z0 క్యాన్సిల్ అయిపోతే input impedance is nothing but is equal to load impedance. This is very important. Okay, ఒక λ/4 ట్రాన్స్మిషన్ లైన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎంత అంటే Z0 స్క్వేర్ బై ZL. ఒక λ/2 ట్రాన్స్మిషన్ లైన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎంత అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లోడ్ ఇంపెడెన్స్. అండ్ లాస్ట్ గా ఉండిపోయింది కదా, సో అదొకటి చూద్దాం. ఒక వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఐఎమ్ అరైజింగ్ ఇట్ ఆఫ్. లాస్ట్ వన్ వచ్చేసరికి L ఈజ్ ఈక్వల్ టు λ/8 సింప్లీ. L ఈజ్ ఈక్వల్ టు λ/8. L ఈజ్ ఈక్వల్ టు λ/8 ఇమీడియట్ గా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ బీటా L క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బీటా L? బీటా ఇస్ నథింగ్ బట్ 2π బై లాంబ్డా ఇంటూ λ/8 సింప్లీ. సో కాబట్టి లాంబ్డా క్యాన్సిల్ అయిపోయింది. ఇది 2 1s 2 4 సింప్లీ. సో కాబట్టి you will get the value as π/4 సింప్లీ. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ బీటా L. సో బీటా L రాగానే నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, tan బీటా L క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan బీటా L? tan π/4. tan π/4 is nothing but 1. So therefore Z input is equal to Z0 into ZL plus JZ0 into tan beta L అంటే ఎంత 1 by Z0 plus JZL into tan beta L వాల్యూ కూడా 1. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఇన్పుట్ ఇంపెడెన్స్ ఫర్ ఏ λ/8 ట్రాన్స్మిషన్ లైన్. సో ఎప్పుడైనా సరే ఇది చాలా రేర్ అమ్మ, λ/8 అనేది ఒక్కసారి ఇచ్చారంటే. సో అది దట్స్ ఈజీ, రైట్, డజంట్ మ్యాటర్. ఓకే,
So this is nothing but the input impedance for a transmission line for lambda by 4 transmission line, lambda by 8 transmission line. Okay, so కాబట్టి input impedance formula ఏంటి? What is the formula for ZSC? JZ0 tan beta L. What is the formula for ZOC? Minus JZ0 cot beta L. And what is the value relationship? ZSC into ZOC under root is equal to Z0. That is the important relationship. And for lambda by 4 transmission line, Z input is equal to Z0 square by ZL. And for lambda by 2 transmission line, Z input is equal to ZL directly. And for lambda by 8, Z input is equal to Z0 into ZL plus JZ0 by Z0 plus JZL. Okay, ఈ ఫార్ములాస్ అన్ని మీరు డెఫినెట్ గా మైండ్ లో ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్, మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్. మా మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే ZL ఈజ్ ఈక్వల్ టు Z0 అంటే లోడ్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అయితే ఆటోమేటిక్ గా నీకు మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్ అవుతుంది. ఓకేనా, మా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ZL నాట్ ఈజ్ ఈక్వల్ టు Z0 అయిందనుకో దాన్ని మిస్ మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. మా మిస్ మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ లో లాసెస్ ఉంటాయి, అంటే రిఫ్లెక్షన్స్ ఉంటాయి. మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ లో నీకు లాసెస్ కానీ రిఫ్లెక్షన్ కానీ అసలు ఉండవు. ఇన్పుట్ లైన్ ఇస్తే అదే ఆటోమేటిక్ అవుట్పుట్ కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ చూడు, Z input ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Z0 ఇంటూ ZL ప్లస్ JZ0. Z0 ప్లస్ ZL రాసుకోవచ్చు కదా, tan బీటా L డివైడెడ్ బై Z0 ప్లస్ ZL రాసుకోవచ్చు కదా, ప్లస్ JZL ఇంటూ tan బీటా L. సో కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ ఒకటే. సో ఆటోమేటిక్ ఈజ్ ఈక్వల్ టు Z ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొచ్చింది? Z0. Z లోడ్ కూడా Z0. సో దాని నుంచి Z ఇన్పుట్ ఈక్వల్ ZL అవుతుందిగా. సో కాబట్టి మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే పక్కాగా ఇన్పుట్ ఏదైతే ఉందో అది లోడ్ లో వచ్చేస్తుంది. కానీ అది ప్రాక్టికల్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ తయారు చేయడం కుదరదు. ఓకే, సో ఎప్పుడైతే సరే ZL నాట్ ఈజ్ ఈక్వల్ టు Z0 వచ్చింది, అది మిస్ మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ అవుతుంది. మిస్ మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ ఉన్నప్పుడు నీకు కంపల్సరీగా రిఫ్లెక్షన్స్ వస్తాయి. ఓకే, ఇన్ దట్ కేస్ వీ విల్ హ్యావ్ ఏ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ గామా. సో దాని సంగతి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లో చూద్దాంలే. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ZL ఈజ్ ఈక్వల్ టు Z0 అయితే అది మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్. దానికి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత? Z0. దట్ ఈజ్ ఈక్వల్ టు ZL సింప్లీ. ఓకే, సో మిస్ మ్యాచ్ అంటే ఏంటి? ZL నాట్ ఈక్వల్ టు Z0 ఆటోమేటిక్ గా ఏమొస్తాయి? లాసెస్ కానీ రిఫ్లెక్షన్స్ కానీ వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్ యొక్క సినారియో. ఓకే, సో నెక్స్ట్ ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ టూ కాన్సెప్ట్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ VSWR. మా రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏమో గామాతో ఇండికేట్ చేస్తాం, అండ్ VSWR అంటే వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో, దాన్ని S అంటాం. ఓకే, సో ఆ పారామీటర్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో లెట్ us సపోజ్ గామా డిస్కస్ చేద్దాం ఫస్ట్. మా గామా అంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. మరి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్? అసలు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్టెడ్ కాంపోనెంట్ బై ఇన్సిడెంట్ కాంపోనెంట్. అంటే మనం ఒక వేవ్ ని పంపించినప్పుడు ఎంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. అసలు ఏమి రిఫ్లెక్ట్ కాలేదనుకో, అసలు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏమని చెప్పుకున్నాం? ద అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ టు ద అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ దట్ ఈస్ ఇన్సిడెంట్. సింప్లీ దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ గామా. విఆర్ ఏదైనా ఉందనుకో, అంటే ఏదైనా మన వోల్టేజ్ పంపించినప్పుడు, ఏదైనా ఒక సిగ్నల్ పంపించినప్పుడు ఎంతో కొంత రిటర్న్ అయిందనుకో, రిఫ్లెక్ట్ అయిందనుకో, అప్పుడు విఆర్ పాసిబుల్ అవుతుంది, ఫైనైట్ వాల్యూ వస్తుంది. ఆటోమేటిక్ గా గామా కూడా ఫైనైట్ వాల్యూ వస్తుంది. అసలు నీకు అసలు ఒక మ్యాచ్ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, ఆటోమేటిక్ గా నువ్వు పంపించినవి మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఆబ్వియస్లీ వెళ్ళిపోయినప్పుడు నీకు ఎటువంటి రిఫ్లెక్షన్స్ ఉండవు. అలాంటప్పుడు విఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 0. సో కాబట్టి ఒక మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్ కి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత అంటే 0. ఓకే, అది నోట్ చేసుకోండి ఎక్కడైనా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎ మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్ లైన్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ గామా ఇస్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ గామా యొక్క ఫార్ములా ఏంటంటే నోట్ చేసుకున్నాము, ZL minus Z0 by ZL plus Z0. I can prove this one also, but will be good. So gamma is equal to ZL minus Z0 by ZL plus Z0. Okay, simply that is nothing but the value of gamma, simply. So this is how we will measure reflection coefficient. Okay, and ఇక్కడ రాసుకోండమ్మా, percentage of reflected power, percentage of reflected power is equal to gamma square. Okay, similarly percentage of transmitted power is equal to 1 minus gamma square. అంతే కదమ్మా, ట్రాన్స్మిటెడ్ ప్లస్ రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కదా. కాబట్టి గామా స్క్వేర్ అంటే రిఫ్లెక్టెడ్ పవర్ అన్నావు, దాని 1 లో తీసేస్తే ఆటోమేటిక్ గా మిగతాది ఏదైతే ఉంటుందో అదే కదా. ఓకే, సో అండ్ గామా యొక్క వాల్యూ కంపల్సరీగా 0కి 1కి మధ్యలో ఉంటుంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ ఇవ్వలేదు అనుకోండి, ఓన్లీ గామా కనిపిస్తే -1 నుంచి +1 వరకు వస్తుంది. ఓకే, సింప్లీ. మరి ఇది ఎలా వచ్చింది అంటే -1 to +1 అనేది యాక్చువల్గా మీకు ZSC తీసుకున్నాను అనుకో, షార్ట్ సర్క్యూట్ తీసుకున్నాను అనుకో, షార్ట్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ZL ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. గామా సబ్స్టిట్యూట్ చేసి గామా ఈజ్ ఈక్వల్ టు -Z0 డివైడెడ్ బై Z0 వస్తుంది. గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే -1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మినిమం వాల్యూ. అదే సిమిలర్ గా ZOC తీసుకున్నారు అనుకోండి, ZOC ఈజ్ ఈక్వల్ టు ఎంత? ZL ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సింప్లీ
ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కుదరదు. సో ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే Z0 ఈజ్ ఈక్వల్ టు దీని 1 అవుతుంది, కింద కూడా 1 అవుతుంది. ఆటోమేటిక్ గా నీకు ఇక్కడ వచ్చే గామా ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత అంటే +1. సో కాబట్టి మినిమం వాల్యూ వచ్చేసరికి -1 అండ్ మాక్సిమం వాల్యూ వచ్చేసరికి +1. అందుకని గామా యొక్క రేంజ్ ఎంత అంటే -1 నుంచి +1. మాక్సిమం 1 అంటే టోటల్ 1. సో కాబట్టి గామా స్క్వేర్ అనేది రిఫ్లెక్టెడ్ పవర్ కనుక అయితే అది 1 లో నుంచి తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్ నీకు ఏం వస్తుంది అంటే ట్రాన్స్మిటెడ్ పవర్ వస్తుంది. సింపుల్ స్కీమా. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఈజీ. ఏం చూసాం మనం? యాక్చువల్గా ఫస్ట్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటో చూసాం. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? రిఫ్లెక్టెడ్ కాంపోనెంట్ బై ఇన్సిడెంట్ కాంపోనెంట్. అండ్ దాని నుంచి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా ఏంటి? ZL - Z0 బై ZL + Z0. అండ్ దాని యొక్క రేంజ్ ఎంత? -1 to +1. ఎందుకంటే మినిమం షార్ట్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు -1 వచ్చింది, అండ్ మాక్సిమం ఓపెన్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు +1 వచ్చింది ఆటోమేటిక్. అదే మాగ్నిట్యూడ్ కనుక మాట్లాడుకోండి 0 నుంచి 1 వరకు వేరీ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. అండ్ రిఫ్లెక్టెడ్ పవర్ ఎంత? గామా స్క్వేర్. అండ్ ఇన్సిడెంట్ పవర్ ఎంత అంటే 1 - గామా స్క్వేర్. ఓకే, ఈ పాయింట్స్ అనేవి మనం మైండ్ లో ఉంచుకున్నాం, రైట్? సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో. ఓకే, VSWR. మా వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే VSWR. దాన్ని మనం S తో డినోట్ చేస్తాం సింపుల్. ఓకే, S తో డినోట్ చేస్తాం. మా S అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు గుర్తుంచుకోండి, లెట్ అస్ సపోజ్ ఇలా ఒక వేవ్ ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, ఇలా ఏదైనా ఒక వేవ్ ఇచ్చారనుకోండి, దిస్ విల్ నాట్ బి మాక్సిమం, V మాక్సిమం వాల్యూ, అండ్ దిస్ విల్ బి నథింగ్ బట్ V మినిమం. V మాక్సిమం అండ్ V మినిమం సింప్లీ. మా V మాక్సిమం V మినిమం ఇచ్చారు కదా, సో ఆటోమేటిక్ గా వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో ఇస్ నథింగ్ బట్ maximum voltage divided by minimum voltage. This is the fundamental relationship. S is equal to V maximum by V minimum. అది ఫస్ట్ ఫండమెంటల్ రిలేషన్. S కి ఇంకొక ఫార్ములా ఏంటి అంటే 1 + గామా అపాన్ 1 - గామా. వి నీడ్ టు టేక్ ద మాగ్నిట్యూడ్. ఓకే, -1 ఉందని కదా, -1 వేయకూడదు, +1 వేయాలి. ఓకే, 1 + గామా బై 1 - గామా. దిస్ ఇస్ ద అనదర్ ఫార్ములా ఫర్ S. మరి దాని నుంచి గామా ఏమైంది? ఇక్కడ నువ్వు కాంపౌండ్ డివిడెండ్ రూల్ వేస్తే, లేకపోతే S/1 చేసి క్రాస్ మల్టిప్లై చేసి గామా కామన్ అవుట్ చేస్తే గామా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే S - 1 బై S+1 వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్ ఫర్ వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో. వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఐదర్ ఇట్ విల్ బి V మాక్సిమం V మినిమం, లేదా 1 + గామా బై 1 - గామా, లేకపోతే గామా ఈజ్ ఈక్వల్ టు S - 1 బై S+1. ఇప్పుడు S లిమిట్ చూడు, S అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతుందో చూడు. మా గామా యొక్క మినిమం లిమిట్ ఎంత? 0. కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయి. 1 + 0 బై 1 - 0 1. సో కాబట్టి S యొక్క మినిమం వాల్యూ ఎంత అంటే 1. నెక్స్ట్ గామా యొక్క మాక్సిమం వాల్యూ ఎంత? 1. సో 1 సబ్స్టిట్యూట్ చేయి. 1 + 1 బై 1 - 1. 2/0. 2/0 అంటే ఇన్ఫినిటీ. సో కాబట్టి ద మాక్సిమం లిమిట్ విల్ బి ఇన్ఫినిటీ. సో దేర్‌ఫోర్ ద లిమిట్ ఫర్ voltage standing wave ratio is nothing but S is varying from 1 to infinity. Okay, so this is the fundamental thing. సో కాబట్టి ఈ పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో సో అవి మైండ్ లో ఉంచుకోండి. డెఫినెట్ గా మీరు మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చేసేయగలరు. సో మనం ఇక్కడ మిస్ చేసింది ఏంటి అంటే స్టబ్ మ్యాచింగ్, 2 స్మిత్ చార్ట్. సో అవి అనేది కొంచెం టైం ఉన్నప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో ఐఎమ్ నౌ జంపింగ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్. ఫర్ ట్రాన్స్మిషన్ లైన్ విత్ హోమోజీనియస్ డైఎలక్ట్రిక్, ద కెపాసిటెన్స్ పర్ యూనిట్ లెంగ్త్. ఇక్కడ పర్ యూనిట్ లెంగ్త్ అంటే ఏం లేదు, డిస్ట్రిబ్యూటెడ్ కెపాసిటెన్స్ అని మనకు తెలుసు కదా. కెపాసిటెన్స్ అంటే ఫారడ్ పర్ మీటర్ పర్ యూనిట్ లెంగ్త్. ఎందుకని? ట్రాన్స్మిషన్ లైన్ లో ఏ RLGC తీసుకోండి నీకు కంపల్సరీగా ఏమొస్తుంది అంటే దట్ వాల్యూ పర్ యూనిట్ వాల్యూ వస్తుంది, రైట్? సో ఇది పర్ యూనిట్ లెంగ్త్ ఈజ్ C, రైట్? నెక్స్ట్ ద రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ ఈజ్ ఎప్సిలాన్. రిలేటివ్ పర్మిటివిటీ ఇచ్చారు, అది గుర్తుంచుకోండి. అండ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ V. ఇది ఫ్రీ స్పేస్ వెలాసిటీ. ఓకే, ద క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ Z0 ఈజ్ ఈక్వల్ టు డాష్. సింపుల్ గా అడిగారు. మీకు ఇక్కడ తెలుసో లేదో, ఇది ఈజీగా చేసేసి సాల్వ్ చేయొచ్చు మనకున్న రిలేషన్స్ బట్టి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫేజ్ వెలాసిటీ V? దట్ ఈస్ నథింగ్ బట్ 1/√LC. ఇది ఎప్పుడు ఫ్రీ స్పేస్ లో. అదే నీకు εr కనుక ఇస్తే కంపల్సరీగా దీన్ని దేంతో డివైడ్ చేయాలి? εr తో డివైడ్ చేయాలి సింపుల్. అవునా? నెక్స్ట్ Z0 అంటే ఏంటి చూడు. Z0 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫార్ములా √L/C సింపుల్. మరి ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి అమ్మా, ఏమొస్తుంది? V into Z0 డివైడెడ్ బై √εr ఈజ్ ఈక్వల్ టు 1/√LC అంటే √L into √C ఇంటూ ఇది √L/C అంటే ఏంటి? √L/√C సింప్లీ. √L క్యాన్సిల్ అయితే నీకు ఆటోమేటిక్ గా Z0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడు, √ε పైకి వెళ్తుంది. సో కాబట్టి √εr డివైడెడ్ బై ఈ V ఉత్తర కిందకు వస్తుంది, V ఇంటూ ఇక్కడ √C మిగిలింది కాబట్టి √C into √C C, రైట్? రెండు రూట్స్ మిగిలింది, √C into √C is nothing but C. So therefore Z0 is equal to √εr divided by V into C, right? So కాబట్టి option is nothing but √εr by V into C, which is nothing but option C simply. ఓకే, ఏం లేదు, మనకు అన్ని తెలిసిన రిలేషన్స్ ఏనమ్మా. జస్ట్ ఆ తెలిసిన రిలేషన్స్ బట్టి మనం కొంచెం తీసుకొచ్చుకొని చేసుకోవడం. ఓకే, ఐ థింక్ ఇట్ హాస్ బీన్ అప్లైడ్ ఇన్ గేట్ 2000 ఐ థింక్ సో. ఓకే, నోట్ దిస్ వన్. ఏ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యాచింగ్ ఏ లోడ్ ఆఫ్ 225 ohms. సో కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, నీకు ఏమి ఇచ్చారంటే ZL ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 225 ohms సింపుల్. ఓకే, ఈజ్ కనెక్టెడ్ టు ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ 256 ohms. ఓకే, 256 ohms అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, రైట్? 256 ohms, రైట్?
in order to reduce the voltage standing wave ratio along the line to 1. అయితే the characteristic impedance of the transformer is dash. ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇది ZO1 అనుకుందాం లెట్ సపోజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 2 ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి. ఆ 2 ట్రాన్స్మిషన్ లైన్ మధ్య ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్ వాడాం. అది λ/4 ట్రాన్స్మిషన్ లైన్ కనుక అయితే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లము చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు అడిగారు కూడా. వాడు సింపుల్ గా ఏం చేస్తాడంటే 2 ఇంపిడెన్స్లు ఇస్తాడు, ఇటు పక్క ఇంపిడెన్స్ అటు పక్క ఇంపిడెన్స్ ఇస్తాడు. అయితే λ/4 ట్రాన్స్మిషన్ లైన్ అనేది కనుక మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగిస్తే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఎంత అని అడుగుతాడు. దాని ఫార్ములా ఏంటంటే సింపుల్, ZO2 అనుకుందాం. దాని క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ λ/4 is nothing but square root of Z01 into ZL. This is the formula. ఇది నోట్ చేసుకోండి. This is very important formula. Okay, Z02 is equal to Z01 into ZL. Okay, so that is equal to ఏమైంది, square root of 225 into 256. Okay, so automatically ఇది నీకు ఈజీగా వస్తుంది. 225 అంటే ఎంత, 15 స్క్వేర్, 256 అంటే 16 స్క్వేర్. సో బయటకు వస్తే ఏమొచ్చింది అంటే 15 into 16, అది మీ క్యాలిక్యులేటర్ కొడుతుంది, ఈజీగా వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ λ/4 transformer line. For a distortionless transmission line through a channel, the channel should be such that its attenuation response is an even function and phase response is the odd function of frequency. Its attenuation response is flat and phase response is linearly with respect to frequency. The ratio of line inductance to the light capacitance is constant. It is termination by a match impedance. ఇక్కడ చూడండి, ఏం ట్రాన్స్మిషన్ లైన్ అని ఇచ్చారు, డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్. మీరు ఆల్రెడీ చెప్పగలరు, ఆన్సర్ గెస్ చేయగలరు. ఆన్సర్ గెస్ చేసి కింద కామెంట్స్ బాక్స్ లో ప్లేస్ చేయండి ఈజీగా. ఏం లేదమ్మా, ఏముంది, ఇది ఒక డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్. డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ medium in which the wave is independent of the attenuation constant is independent of frequency and phase constant is linearly dependent on frequency. అదే కదమ్మా, నీకు ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది, ఆల్ఫా is nothing but square root of r, and బీటా వాల్యూ ఎంత వచ్చింది, బీటా is nothing but ఒమేగా into square root of LC. ఇది వచ్చింది నీకు. ఆల్ఫాలో నీకు ఎక్కడ ఒమేగా లేదు, సో కాబట్టి ఆల్ఫా is independent of frequency and alpha is nothing but a constant and it will be a straight line. అదే బీటా అయితే ఒమేగా into root LC అంటే some slope into x, so kabatti this will be a straight line passing through origin. Okay, so kabatti alpha is independent of frequency, that is nothing but a flat line, and beta is nothing but linearly depends upon frequency. Option B chudandi, its attenuation response is flat and constant, that is independent of frequency, and phase response is linear with respect to frequency. Obviously the answer will be B. Okay, so I hope you understand. Okay, so I'm moving on to the next problem. When VSWR is equal to 3, what is the magnitude of reflection coefficient? Okay, this simple see, but మీకు ఆల్రెడీ తెలుసు. గామా కి S కు రిలేషన్ ఏంటి, గామా is equal to S minus 1 by S plus 1. ఓకే, ఇది ప్రీవియస్ గేట్ లో అడిగిన క్వశ్చన్. సో కాబట్టి S అంటే ఎంత, 3 ఇచ్చారు. సో కాబట్టి 3 minus 1 by 3 plus 1. 3 minus 1 అంటే ఎంత, 2 by 3 plus 1 ఎంత అంటే 4. సో కాబట్టి 2 by 4 వాల్యూ ఎంత అంటే 1 by 2. సో the value of gamma is nothing but 1 by 2 simply. Okay, answer will be C. Okay, ఇది పెద్ద టైం కూడా పడుతుంది. Okay, I'm moving on to the next problem. Alright, ఇక్కడ చూడండి అమ్మా, ఏ కోయాక్సియల్ RF కేబుల్ హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. Z0 is equal to ఎంత అంటే 50. Z0 is equal to 50. Z0, right? Next, what is meant by normal capacitance? C is equal to what is the capacitance? 40 into picofarad per meter. Okay, so వాడు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం లాస్లెస్ మీడియం తీసుకోవచ్చు. మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటి, Z0 is equal to square root of L by C సింప్లీ. మనకు కావాల్సింది ఏంటి, L. C square J Z0 square is equal to L by C. Automatically C is equal to ఏమవుతుందమ్మా, C is equal to Z0 square into L. సో కాబట్టి Z0 వాల్యూ ఉంది నీ దగ్గర అండ్ L వాల్యూ ఉంది నీ దగ్గర. సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి you will definitely get the answer. Okay, so సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెలుసుకున్నామా. It is nothing. Okay, it's not my part, right? You can easily solve it. I am moving on to the next one. A transmission line has primary constants RLGC, అది మనకు తెలిసిందే, and secondary constant Z0 gamma. ఓకే, ఇంకా అది ఉంది. If the line is lossless, then line lossless అనగానే నీకు ఇమిడియట్ గా మైండ్ లోకి ఏం రావాలి, ఆల్ఫా is equal to 0, బీటా is equal to ఒమేగా into square root of LC, గామా is equal to J ఒమేగా into square root of LC. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, గామా యొక్క మాగ్నిట్యూడ్ ఎంత, square root of 0 square plus ఒమేగా root LC whole square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే గామా is nothing but magnitude of gamma is nothing but this is nothing but the relation. And ఇంకా ఏం తెలుసుకోవాలి, లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ R is equal to 0 and also G is equal to 0. ఇది మనకు తెలిసిన కన్క్లూజన్స్ లాస్లెస్ మీడియం. ఇప్పుడు చెక్ చేయండి, R is equal to 0 true, G not is equal to 0 false. సో కాబట్టి ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్, this is not the right option. Next, R is equal to 0 true, G not is equal to 0, so this is wrong option. Similarly, G is equal to 0 and alpha is equal to beta. అసలు కాదు, alpha 0 beta omega root LC. సో ఎవరైనా ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్, R is equal to 0 right,
G is equal to 0, right? And alpha is equal to 0, correct? And beta is nothing but magnitude of gamma. Okay, so this is true. So కాబట్టి ఈ 4 సాటిస్ఫై ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ డి. సో సింప్లీ సాల్వ్ చేసేసొచ్చు. ఓకే, సో పాస్ చేసుకుని నోట్ చేసుకున్నాం. ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ట్రాన్స్మిషన్ లైన్ హ్యాస్ 50 ఇంపెడెన్స్, సారీ, ఏ ట్రాన్స్మిషన్ లైన్ హ్యావింగ్ 50 ohm impedance and Z0 is equal to how much? 50 simply. 50. Next, terminated with the load. ZL is equal to ఎంత ఇచ్చారు? 40 plus J30 simply. The VSWR. VSWR అంటే ఏంటమ్మా? S. ఓకే, S అంటే ఏంటి? S ఫార్ములా ఏంటి? 1 plus gamma divided by 1 minus gamma simply. So gamma value calculate చేయండి ఫస్ట్. Gamma is equal to Z0 అంటే 50 40 minus ZL minus Z0, 40 plus J30 minus 50 అంటే minus 10 plus J30 divided by ZL plus Z0 అంటే ఎంత వస్తుంది? What will be the value of ZL plus Z0? ZL plus Z0 is nothing but 50 plus 40, 90 plus J30. Okay, so మనకు కావాల్సింది magnitude. Magnitude is nothing but square root of 10 square plus 30 square. So కాబట్టి 30 square అంటే 900 plus 100, అంతేనా? 30 square is 900 plus 100 is 1000 simply. 1000 divided by 90 plus J into 30. 90 plus J30 అంటే ఎంత? How much will you get? Square root of 90 whole square. 9 9s are 81. 8100 plus 900. 8100 plus 900, it is nothing but 9000, right? So you will get 9000. Square root of 1000 divided by square root of 9000 అంటే 9 into 1000 రాసుకోవచ్చు కదా. 9 రూట్ నుంచి బయటకు వస్తే 3 అవుతుంది into square root of 1000. So ఇది క్యాన్సిల్ అయిపోతే you'll get as 1/3. So కాబట్టి S is equal to 1 plus 1/3 by 1 minus 1/3. 1 plus 1/3 అంటే ఎంత? 3 plus 1 4. 3 cancel అయిపోయింది. 3 minus 1 is 2. 4/2 is nothing but 2. So therefore voltage standing variation is nothing but 2. So answer will be D simply. ఇచ్చిన డేటా ఏంటి, మనకు కావాల్సింది ఏంటి చూసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇది చూడండి అమ్మా, క్వార్టర్ వేవ్ అంటే గుర్తుపెట్టుకోండి, λ/4 ఈజ్ మ్యాచింగ్ ఏ 70 ohm సోర్స్. రెండింటి మ్యాచ్ చేస్తుందంట. 70 ohm సోర్స్ అంటే ఏంటి? Z01 ఎంత? 75. అండ్ లోడ్ ZL is equal to ఎంత? ఆటోమేటిక్ గా 300. క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆఫ్ λ/4 ఏంటి ఫార్ములా? Z02 is equal to square root of ZL into Z01, right? ZL into Z01 అంటే square root of 75 into 300 simply. 75 into 300 అంటే ఎంత? 5 3s are 15, 7 3s 21, 22, 225 0 0. 225 అంటే 15, 100 అంటే 10. సో కాబట్టి ఎంత వస్తుంది అంటే 150 simply. So this is nothing but the value of Z02. Okay, so the value will be C, right? Simply, right? I am moving on to the next one. Right, ఇక్కడ చూడండి, if RLGC are the resistance, inductance, capacitance and conductance of a transmission line respectively, then the condition for distortionless transmission is line is dash. CR is equal to LG direct గా. ఓకే, సో అది కరెక్ట్ గా కనపడుతుంది కదా. RC is equal to LG. ఓకే, ఇది IAS లో అడిగిన క్వశ్చన్ 2012 లోనేమో. సో జస్ట్ ఇచ్చాను, రైట్? సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. I am moving on to the next one. Yeah, the input impedance of a λ/8 long short circuited section of a lossless transmission line is dash. మనకు తెలిసిన దాని ప్రకారం λ/8 కి ఇన్పుట్ ఇంపెడెన్స్ ఏంటి? Z0 into ZL plus JZ0 divided by Z0 plus JZL simply. అంతే కదా. సో ఇక్కడ ఏంటి? షార్ట్ సర్క్యూటెడ్ అంటే ZL is equal to ఎంత? 0. ZL 0 సబ్స్టిట్యూట్ చేయి. Z input is equal to ఏమైంది? ZL 0 అయితే ఇది 0, ఇది 0. Z0 క్యాన్సిల్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఇక్కడ నీకు ఏం వస్తుందమ్మా? JZ0. ఓకే, నీకు ప్లస్ J వచ్చిందమ్మా. ప్లస్ J వస్తే ఏంటి? ఇండక్టివ్ బిహేవియర్. నీకు మైనస్ JX వస్తే కెపాసిటివ్ బిహేవియర్, రైట్? సో కాబట్టి ఆటోమేటికల్లీ సో λ/8 షార్ట్ సర్క్యూట్ లైన్ విల్ యాక్ట్ యాజ్ ఎన్ ఇండక్టివ్ పారామీటర్. ఓకే, సింప్లీ అది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 ఫర్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ with a series impedance of Z is equal to R plus J omega ohm per meter and shunt admittance of Y is equal to G plus J omega C mho per meter, and select the correct answer. What is the value of characteristic impedance? Characteristic impedance formula ఏంటి? Z0 is equal to square root of R plus J omega L divided by G plus J omega C. Okay, R plus J omega L వాడు ఏమి ఇచ్చాడు? Z అని ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ Z డివైడెడ్ బై G plus J omega C Y అని ఇచ్చాడు. ఓకే, Z0 is equal to Z by Y. Z by Y అనేది ఆప్షన్ 2. అంటే A కి వచ్చేసరికి ఏంటి అంటే 2. Similarly, what is meant by propagation constant? Propagation constant is gamma is equal to square root of R plus J omega L into G plus J omega C, అంటే Z into Y, right? So that is nothing but 1. So కాబట్టి B కి వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 1. Next C, the sending end input impedance ZS, input impedance కావాలి.
Okay. Okay. Input impedance when load ZL is equal to Z0, Z input is equal to ఏమవుతుంది automatically Z0 కదా ఏది. What is the formula for Z0? Square root of R plus j omega L by G plus j omega C. అంటే square root of Z by Y. అంటే C వాల్యూ కూడా ఏమవుతుంది అంటే 2 సింపుల్. ఓకే, నేను రివర్స్ తీసుకున్నాను ఇందాక, రైట్. సో కాబట్టి A వాల్యూ 2, B వాల్యూ 1, C వాల్యూ 2. సో therefore 2, 1 and 2 will be option C, right? Very అయిపోయింది, రైట్. సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే, యా. ఇన్ an A-line the adjacent maxima is found at 12.5 and 37.5 centimeters. The operating frequency is dash. మా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే ఒక ఎయిర్ లైన్ లో ద డిఫరెన్సెస్ బిట్వీన్ అడ్జసెంట్ మాక్సిమా కానీ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ మినిమా, అంటే ఒక వేవ్ ఫామ్ తీసుకుంటే ఈ రెండు అడ్జసెంట్ మాక్సిమాలు అవుతాయి, ఇవి రెండు అడ్జసెంట్ మినిమాలు అవుతాయి. రెండు అడ్జసెంట్ మాక్సిమాల మధ్య కానీ రెండు అడ్జసెంట్ మినిమాల మధ్య కానీ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే λ/2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 37.5 minus 12.5 అంటే ఎంత? 37.5 12.5. Okay, so that will be 0 and 7.5 and this will be 225, right? Is it right? Yeah, right, 25. So therefore lambda is equal to ఎంత అంటే ఆటోమేటిక్ గా 50. నీకు కావాల్సిన ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ F is equal to ఏంటి ఫార్ములా? C by lambda. C అంటే ఏంటమ్మా 3 into 10 power 8 divided by lambda అంటే ఎంత? 50 సింప్లీ. సో కాబట్టి 3/50 ఎంత వస్తుంది? 5/3 అంటే ఎంత? 0.6 into 10 power 7. 0.6 into 10 power 7 అంటే what are you getting? In an airline, the adjacent maxima are found to be 12.5 and λ/2. 37.5 minus 12.5, 0.5 and this is 2, 25.0. Okay, so therefore lambda value 25, lambda is nothing but 50. Okay, so F is equal to C by lambda 3 into 10 power 8 by 550 lambda 50 meters, right? ఇది సెంటీమీటర్స్ లో ఉంది, రైట్. సో అది ఇక్కడ ప్రాబ్లం. సెంటీమీటర్స్ అంటే ఏంటి? It will be centimeter. Lambda equal 50 centimeters. Okay, 1 centimeter is equal 10 power minus 2 meters. Okay, so 10 power centimeter 10 power 9 అవుతుంది. సో దీన్ని మీరు మెగాలోకి మార్చుకుని 10 power 6 అంటే 1000 తో మల్టిప్లై చేయాలి. ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే 600 మెగాహెర్ట్జ్. ఓకే, సో దిస్ విల్ బి 600 మెగాహెర్ట్జ్, రైట్. ఆన్సర్ విల్ బి బి సింపుల్. కొంచెం జాగ్రత్తగా యూనిట్స్ కూడా చూసుకోవాలి, సెంటీమీటర్లో ఇచ్చాడా మీటర్లో ఇచ్చాడా. ఓకే, ఫైన్. ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, యా, చూడండి అమ్మా. In a VSWR measurement, a detector is used to detect a signal level. Okay, the voltmeter reads maximum. What is the value of V maximum? V maximum is equal to 64 millivolt. And minimum V minimum is equal to 16 millivolts. What are they asking? The VSWR of the system will be dash. What is meant by VSWR? V maximum by V minimum, right? So covered 64 millivolts divided by 16 millivolts. Okay, easy cancel అయిపోతే 16 4 to 64. So therefore the value of voltage standing wave ratio will be 4 simply. Okay, fine. Moving on to the next one. Yeah, see for the consider the following statements. For a lossless transmission line, we can write lossless anadu, right? So we can write Z input is equal to minus JZ0 for short lossless transmission line kada. So lossless transmission line lo ఏమన్నాడు? Z input is equal to minus JZ0 in tan beta for short circuited line of λ/8 input impedance. Actually input impedance for a λ/8 transmission line ఏంటమ్మా ఫార్ములా? Z0 into ZL plus JZ0 divided by Z0 plus JZL. ఇది ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం ఇందాక. అయితే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటే ZL is equal to 0 కదా. ఇది 0 ఇది 0, ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమైందంటే ప్లస్ JZ0 అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ వన్, Z input is equal to plus or minus J infinity for short circuit λ/4 impedance. సో షార్ట్ సర్క్యూట్ λ/4 impedance ఏంటి? Z0 square by ZL. ZL అంటే ఏంటి? లోడ్ ఎంత షార్ట్ సర్క్యూట్ లైన్ కి 0. సో కాబట్టి Z0 square by 0 అంటే ఇన్ఫినిటీ, రైట్. సో ఇట్ విల్ బి ప్లస్ ఆర్ మైనస్ J infinity. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. పక్క. నౌ ఫర్ ఓపెన్ సర్క్యూటెడ్ లైన్ విత్ L is equal to λ/2, what is impedance of Z input? Z input is nothing but ZL, right, in case of λ/2 transmission line. సో ZL is equal to load. ఓపెన్ సర్క్యూట్ లైన్ అన్నాడు కాబట్టి ZL is infinity. సో కాబట్టి Z input is equal to ఏమవుతుంది అంటే ఆటోమేటికల్లీ ఇన్ఫినిటీ. ఓకే, సో దిస్ ఈస్ రాంగ్. ఓకే, ఎందుకని? Z input is equal to infinity కదా, కానీ ఇక్కడ Z input equal to minus Z0 ఇచ్చారు. సో దిస్ is wrong. Similarly, next fourth statement, Z input is equal to Z0 for a matched transmission line of any length. అంతే కదా, మా ఇన్పుట్ ఇంపెడెన్స్ is equal to Z0 అయితే ZL equal to Z0 అయినట్టే కదా. ఆటోమేటిక్ అది ఏమవుతుంది? ఇట్స్ ఏ మ్యాచ్డ్ ట్రాన్స్మిషన్. అది ఏ లెంగ్త్ అయినా కానీ మనకి ఎందుకు అది, రైట్. సో ఇట్ విల్ బి ట్రూ. సో కాబట్టి 2 and 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో దేర్ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ట్రూ సింప్లీ. ఓకే, సో ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయొచ్చు, రైట్. సో ద ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఎ షార్ట్ సర్క్యూట్ క్వార్టర్ వేవ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్, ఇది మనం ఆల్రెడీ చేసాం. ఎంత వచ్చింది? J into Z0 వచ్చింది, which is nothing but plus JZ0. Plus JZ0 is nothing but inductive behavior, right? So it will be purely reactive. Okay, ante kada.
ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ క్వార్టర్ వేవ్. వాట్ ఈస్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ క్వార్టర్ వేవ్? Z0 square by ZL. షార్ట్ సర్క్యూట్ అంటే ఎంత? వాట్ ఈస్ షార్ట్ సర్క్యూట్? Short circuit impedance. What is meant by the short circuit impedance? ZL is equal to 0, right? So Z input is equal to infinity, right? So purely reactive kaadu, purely resistive kaadu, depends upon characteristic impedance kaadu. Okay, it will be none of them. Okay, because Z input value is infinity, right? So moving on to the next problem. Yeah, a transmission line of input impedance. Input impedance. What is the value of input impedance? Input impedance is equal to 400 ohms simply. Is to be matched with the load. ZL is equal to enta 25. అయితే ద క్వార్టర్ వేవ్ లైన్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఈజ్ డాష్. మీకు తెలిసిందే కదా క్వార్టర్ వేవ్ లైన్ అనేది రెండింటిని మ్యాచ్ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే Z02 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ Z01 ఇంటూ ZL సింప్లీ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ Z01 అంటే ఎంతమ్మా? 400 ఇంటూ ZL వాల్యూ ఎంత? 25. 25 4 సార్ ఎంతమ్మా? 100. ఇక్కడ మళ్ళీ 2 సున్నాలు ఉన్నాయి. 4 జీరోస్ ఉంటే బయటకు వచ్చేసరికి ఎంత వస్తుంది? 100. దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ Z02. సో ద వాల్యూ ఆఫ్ B ఈజ్ 100 ohm సింప్లీ. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ VSWR is 6 dB, the reflection coefficient is జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇది 6 తీసుకొని శుభ్రంగా గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎస్ బై 1 1 మైనస్ ఎస్ బై ఎస్ మైనస్ 1 బై ఎస్ ప్లస్ 1 వేస్తే తప్పు. ఎందుకంటే 6 dB డైరెక్ట్ గా తీసుకోకూడదు మీరు. 20 log ఆఫ్ వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో విల్ బి 6. ఆటోమేటికలీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6/20, 10 power 6/20 అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10 power 6/20? 1 second. 10 power 6/20. The value of 6/20 is nothing but 0.3. దీనికి 10 power వేస్తే 1.99. Okay, so S value is approximately equal to 2. Right, so therefore gamma is equal to S minus 1 by S plus 1. 2 minus 1 by 2 plus 1 3. So gamma is equal to 1/3 is nothing but 0.33. So which is nothing but option B simply. Okay, so moving on to the next one. ZL is equal to 200 ohms and it is decided that Z input is equal to 50 ohms. The quarter wave transformer should have a characteristic impedance. This is already tells you, right? So Z02 is equal to square root of Z01 into ZL. Okay, so you will get 5 2s are 10 and ikkada 3 zeros unnai, right? You will get 4 zeros and you will get it as 100 ohms simply. So option will be A directly. Okay, so ivanni gate lo adigina questions previous ga. In a transmission line, the reflection coefficient at the load end is given by 0.3 into e power minus j 30 degrees. What is the reflection coefficient at a distance of 0.1? In a transmission line, the reflection coefficient at the load end is this one. What is the value of reflection coefficient at the distance of 0.1 towards the source? So towards the source 0.1 ante what is given? Gamma L, right? So gamma L is equal to 0.3 into e power minus j 30 degrees simply. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, గామా యొక్క ఫంక్షన్ ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క ఫంక్షన్ ఏమవుతుంది అంటే గామా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2 బీటా ఇంటూ ఎక్స్ సింప్లీ. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు గామా ఆఫ్ ఎంత కావాలి? 0.1 డిస్టెన్స్ వేవ్ లెంగ్త్ ఫ్రమ్ ద సోర్స్. 0.1 వేవ్ లెంగ్త్ అంటే ఏంటి? 0.1 లాంబ్డా దగ్గర రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ గామా ఎల్? 0.3 into e power minus j 30 degrees into e power minus j beta 2 into beta అంటే ఎంతమ్మా? 2 pi by lambda into x. x ఎంత? 0.1 lambda, right? 0.1 lambda. So lambda cancel అయిపోతే 0.3 into e power minus j 30 degrees into e power minus j how much? This will be 2 2s are 4, right? So 4 pi into 0.1. That means nothing but 4 into 180 into 0.1, right? 4 into 180 and 4 into 18. So you will get it as 0.3 into e power minus j 30 into e power minus 8. 4s are 32, 72, right? So that will be 0 into e power minus j into 1 or 2 degrees, right? So it will be this one. So what will be the answer? It will be 0.3 into e power j 1 or 2 degrees. Okay, so ఒకటే థింగ్, ఎప్పుడైనా సరే గామా ఎల్ యొక్క ఫార్ములా ఏంటంటే ZL minus Z0 by ZL plus Z0. సో గామా ఇన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ ఇస్తే గామా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2 బీటా ఎక్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ వాడు ఏది సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పర్టికులర్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో రిమెంబర్ దట్ వన్. ఓకే, so I am moving on to the last problem. List 1 with list 2 and select the values select the correct answers using the following codes. What is the value of input impedance? Input impedance అనేది ఎంతైనా ఉండొచ్చు కదా. Okay, it will be from 0 to infinity, right? Positive value. Input impedance cannot be negative. A is equal to 3 simply. Next, reflection coefficient. Reflection coefficient యొక్క వాల్యూ అంటే వాడు మాగ్నిట్యూడ్ అనేవి అడగలేదు. సో కాబట్టి -1 to +1 it will be B is equal to 1 simply.
Similarly, voltage standing wave ratio. What is the value of limit of voltage standing wave ratio? 1 to infinity. 1 to infinity and 2. So therefore, A is 3, B is 1, and C is 2. 3, 1, 2. Where is 3, 1, 2? 3, 1, 2. It is option number C. Okay, fine. So this is how we will deal with transmission lines. సో ఒకటే థింగ్ అమ్మా, ఎప్పుడైనా సరే ట్రాన్స్మిషన్ లైన్స్ లో మనం ఫస్ట్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం నేర్చుకుంటాం. ఆ తర్వాత ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఏంటి, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏంటి, డిఫరెంట్ కేసెస్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏంటి, ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ వోల్టేజ్ స్టాండింగ్ వేరియేషన్ అంటే ఏంటి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మైండ్ లో ఉంచుకొని ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలరు. ఓకే, మీకు ఎక్కడైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే వాడు డయాగ్రామ్ ఫార్మాట్ లో, అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఒక ట్రాన్స్మిషన్ లైన్ డయాగ్రామ్ ఫార్మాట్ లో జాయిన్ చేసి ఇచ్చినప్పుడు కొంచెం టిపికల్ గా ఫీల్ అవుతారు. ఓకే, అది కొంచెం స్టబ్ మ్యాచింగ్ చేసినప్పుడు కొంచెం టిపికల్ గా ఫీల్ అవుతారు. సో ఆ స్టబ్ మ్యాచింగ్ చేసే ఫామ్ లో మనం చేసినప్పుడు అవి క్లియర్ చేద్దాం. సో ప్రస్తుతానికి దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకని నేను దాని జోలికి వెళ్ళలేదు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్. సో మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి. డెఫినెట్లీ వి విల్ సాల్వ్ ఇట్ ఫర్ యూ. ఓకే, fine. So we will meet in the next lecture with wave gates. Okay, so until then, take care and bye.